జమ్మూ కాశ్మీర్ కిష్ట్వార్లో మెరుపు వరదలు భారీగా ప్రాణ ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. వరద ఉధృతికి వందలాది మంది కొట్టుకుపోగా పలు ఇండ్లు నేలమట్టమయ్యాయి. వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య పెరుగుతుండగా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతోంది. ఒక్కసారిగా వచ్చిపడిన ఆకస్మిక వరదతో మచైల్ మాతాదేవి దర్శనానికి వెళ్తున్న యాత్రికుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది గల్లంతయ్యారు. పలు భవనాలు, దుకాణాలు తుడిచిపెట్టుకుపోయాయి. వరదల కారణంగా తీవ్ర విషాదం నెలకొనడంతో మచైల్ మాతాదేవి యాత్రను నిలిపివేశారు. కిష్ట్వార్లో ఎన్డీఆర్ఎస్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్ను ముమ్మరం చేశాయి. ప్రతికూల వాతావరణం కారణంగా హెలికాప్టర్లు ముందుకు వెళ్లకపోవడంతో సహాయక బృందాలు రోడ్డు మార్గం ద్వారా చేరుకున్నాయి. పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్, స్థానిక స్వచ్ఛంద సంస్థలతో పాటు దాదాపు 300 మంది సైనిక బృందం రెస్క్యూ ఆపరేషన్లో నిమగ్నమైంది. ఇప్పటి వరకు లభ్యమైన మృతదేహాల్లో 21 మందిని గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు. వరదల్లో గల్లంతైన వారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. అమ్మవారి దర్శనం కోసం వెళ్తే ప్రాణాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కసారిగా వచ్చిన మెరుపు వరదలతో ఎటూ తప్పించుకోలేకపోయారని, దీంతో ఎంతమంది గల్లంతయ్యారో లెక్కలు తేలడం లేదని స్థానికులు చెబుతున్నారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న భద్రతా సిబ్బందికి స్థానికులు సైతం తోడుగా నిలుస్తున్నారు. ప్రధాని మోదీ జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాలతో క్లౌడ్ బరస్ట్ విషాదంపై ఫోన్ చేసి మాట్లాడారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అవసరమైనంత సాయం చేస్తానని ప్రకటించారు. ఈ మేరకు సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కేంద్ర ప్రభుత్వ మద్దతు సాయానికి ప్రభుత్వం, బాధిత ప్రజలు రుణపడి ఉంటారని పేర్కొన్నారు.